ఈసారి మన జిల్లాలో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చార్మినార్ నియోజకవర్గం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పెట్టడం జరిగినాయి. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినది కూడా మనకు ఇక్కడ ఉస్మానియా కాలేజీలో మన సికింద్రాబాద్ నియోజకవర్గం కౌంటింగ్ హాల్ ఎక్కడ ఉందో దానికి పక్కనే ఏర్పాటు చేయడం జరిగినాయి. మన కౌంటింగ్ ఫర్ కంటోన్మెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగినాయి. షార్ప్గా 8 o'clock ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసేటప్పుడు ఈటీపీబీఎస్ అని ఏమి చెప్తామో ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చిన ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ని ఫస్ట్ కౌంట్ చేయడం మొదలు పెడతారు. అలాగే దాంతో తోడుగా మనకు ఫిజికల్గా మన ఎంప్లాయీస్ కానీ ఎలక్షన్ సిబ్బంది ఎవరెవరు ఓటేశారో వాళ్ళందరిది కూడా కౌంటింగ్ మొదలవుతాయి ఈ 3 కేంద్రంలో. మిగతా చోట్ల సేమ్ 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా మొదలు చేస్తాం. కంటోన్మెంట్లో మాత్రం ½ an hour వెయిట్ చేస్తూ 8:30కి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈవీఎం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో ఆ సేమ్ హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ మాత్రం 8:30కి స్టార్ట్ అవుతుంది. మిగతా 14 చోట్ల కూడా మనకు 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా మొదలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ మనం చూసుకుంటే మనకున్న పోలింగ్ స్టేషన్ బట్టి మొత్తం ఎక్కువ మనకు యాకుత్పురాలో 24 రౌండ్స్ వెళ్తుంది. తక్కువగా మనకు చార్మినార్లో 15 రౌండ్స్లోనే కంప్లీట్ అవుతుంది. ప్రతి కౌంటింగ్ హాల్లో మీరు గమనించవచ్చు 14 టేబుల్స్ ఉంటుంది. ఎక్సెప్ట్ జూబ్లీహిల్స్లో కూడా నెంబర్ ఆఫ్ పోలింగ్ కేంద్రం ఎక్కువ ఉంది. ప్లస్ అక్కడ కౌంటింగ్ హాల్ కూడా పెద్దగా ఉంది కాబట్టి స్పెషల్గా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి 20 టేబుల్స్కు పర్మిషన్ తీసుకున్నాం. సో మిగతా అన్ని కౌంటింగ్ దాంట్లో కూడా 14 టేబుల్ ఉంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ 20 టేబుల్ పెట్టి అక్కడ మనం కౌంటింగ్ చేయడం జరుగుతాయి. ఈ కౌంటింగ్ మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఫలితాలు అన్నది 8:30, 8:45 మధ్యలో మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. సో ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఒక ½ an hour నుంచి 40 minutes దాకా వస్తాయి అనుకుంటున్నాము. సో అరౌండ్ 2 o'clock, 3 o'clock మధ్యలో మనకు మనకు చార్మినార్ రిజల్ట్స్ కంప్లీట్గా డిక్లేర్ చేయడానికి మనకు అవకాశం ఉంది ఆ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినవి. దాని తర్వాత మొత్తం కూడా అరౌండ్ 3 to 4 మధ్యలో మొత్తం టోటల్గా కూడా పూర్తి చేయడానికి మేము ప్లాన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాం. సో ఇవి కాకుండా ఈసారి కూడా వీవీప్యాట్ కౌంటింగ్ అన్నది కూడా మనం చేయడం జరుగుతాయి. అంటే 5 వీవీప్యాట్స్ అబ్జర్వర్ సమీక్షంలో ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తూ ఆ 5 వీవీప్యాట్ని కూడా సెపరేట్గా ఒక బూత్ ఒకటి తయారు చేశాము, మీరు చూడవచ్చు. ఆ బూత్లో కౌంట్ చేయడం జరుగుతాయి. ఇవి కాకుండా ప్రతి టేబుల్లో కూడా మీరు చూసుకుంటే కౌంటింగ్ సూపర్వైజర్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, మరియు మనకు మైక్రో అబ్జర్వర్ అని ఒక కేంద్ర డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిని